చేనేత కుల సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఆగస్టు 7వ తారీఖున జరిగే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరూ కూడా వారి స్థాయికి తగ్గట్టుగా వారి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మోడీ గారు కూడా దీనికి ప్రత్యేకంగా ఇన్స్పిరేషన్ ఇచ్చి జాతీయ చేనేత సందులా గొంతులా జరగాలని చెప్పిన ఆ స్ఫూర్తిని తీసుకుని మేము గత 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా పాలకొల్లులో ఉవ్వెత్తున జాతీయ చేనేత దినోత్సవం చేయడం జరుగుతుంది. దీని గురించి బైక్ ర్యాలీ, ఆ తర్వాత అందరితో కూర్చో మీటింగు, ఆ తర్వాత ఇందులో ఉన్న సాధక బాధాలన్నీ గురించి చర్చించుకోవడం, స్థానిక నాయకులను తీసుకొచ్చి వారికి సన్మాన కార్యక్రమాలు చేయడం, తదితర కార్యక్రమాలను చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మా చేనేత ముద్దుబిడ్డ జానాసారి విగ్రహ ఆవిష్కరణ కూడా పెట్టుకున్నాం. 2 గంటలకి 7వ తారీఖుని మా ర్యాలీ మొదలవుతుంది. 2 గంటలకు మొదలైన తర్వాత పుర వీధులు గుండా పయనించి విగ్రహావిష్కరణ తర్వాత ఇక్కడ మన కమ్యూనిటీ హాల్ దగ్గర ఇది ముగుస్తుంది. ఇందులో ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఆహ్వానం వచ్చింది, ఇది రాలేదు అని కాకుండా ఇది మన ఇంట్లో పండగగా, మన ఇంట్లో వేడుకగా ప్రతి చేనేత కులస్తుడు కూడా సహకరించి మమ్మల్ని ప్రోత్సహించాల్సిన కోరుతూ సరస్సు.